ఓకే. 10వ అధ్యాయం 1వ శ్లోకం. మనం గుహ్య జ్ఞానం అనేది చూసాం 9వ అధ్యాయం. ఇప్పుడు ఇంకా అంతకంటే కూడా రహస్యమైంది అన్నట్లుగా చెప్తారు దీన్ని. అది ఏంటో చూద్దాం. 10వ అధ్యాయం 1వ శ్లోకం. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహులు గలవు అర్జున, మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియమిత్రుడవగుటచే ఇంతవరకు వివరించిన జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై నేను వచించెదను. మనం ఇప్పటివరకు చెప్పుకున్న 9వ అధ్యాయమే చాలా రహస్యమైన గుహ్యమైన జ్ఞానం అని చెప్పుకున్నాం. ఎందుకని? భక్తుడు కాబట్టి నీకు అర్థమవుతుంది అని కృష్ణుడు అర్జునుడికి చెప్పడం మంచి జరిగింది. ఇంకా ఇక్కడేమంటున్నాడు, మహాబాహులు అర్జున మళ్ళీ ఆలకించు. ఏంటది? నువ్వు నాకు మిత్రుడు ఒకటొచ్చే ఇంతవరకు ఏదైతే చెప్పానో దానికి కూడా మించింది, అంటే అంతకంటే గొప్పదైన జ్ఞానం ఎందుకోసం చెప్తున్నాడు ఇక్కడ? అర్జునుడి యొక్క మేలు కోరి. అది ఇక్కడ మనం గమనించాల్సింది. అది నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలకించు అంటున్నాడు. ఒక విధంగా చెప్పుకోవాలంటే మరి భగవద్గీతలో మనం ఇది రహస్యం ఎలాంటిది అని 9వ అధ్యాయంలో కృష్ణుడు అయితే చెప్పాడు, కానీ ఒక మాటలో చెప్పాలంటే భగవద్గీత జ్ఞానం అంతా కూడా రహస్యమే. ఎందుకని? ముఖ్యంగా కలియుగంలో ఉన్న జనుల దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళెవ్వరు కూడా అసలు ఏమాత్రం కూడా పట్టించుకోరు అసలు ఏముంది అని. చాలా మంది ఏదో కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకున్నదిలే, అదేదో ఆత్మ గురించి అట అనుకుంటారు, కానీ అసలు చాలా మందికి తెలియదు అనమాట భగవద్గీత లోపల ఎంత ఉంది, ఏముంది, దేని గురించి చెప్పబడింది అని. అంటే కొంతమంది ఏదో శ్లోకాలు చదువుతారు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే భగవద్గీత జ్ఞానం అంతా కూడా రహస్యమైనదే. కానీ ఎవరైతే భగవద్భక్తులు లేదా భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు, వినయంతో ఉండేవాళ్ళు, అదే విధంగా ఇతర జీవుల్ని హింసించకుండా ఇతర జీవుల పైన ఆధారపడి, అంటే క్రూరంగా వాటిని చంపేసి తినకుండా, ఈ విధంగా ఎంతో కొంత భగవంతుడి పట్ల విశ్వాసం, శాస్త్రం పట్ల విశ్వాసం, ఈ విధంగా ఉండేవాళ్ళు అర్థం చేసుకోగలరు నిజానికి భగవద్గీత. అంతేగాని పూర్తిగా ఇంద్రియ భోగంలో మునిగేవాడు కూడా భగవద్గీతను అర్థం చేసుకోవడం కష్టమే. 2వ శ్లోకం. నమే విదు సురగణ ప్రభవం నమహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. సర్వవిధములా నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై ఉన్నందున దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలుసుకొనజాలరు. ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? చాలా ముఖ్యమైనది ఇది. ఎందుకని? దేవతలు మహర్షులకి మూలం నేనే అంటే, మొదట కృష్ణుడు భగవంతుడు ఉన్నాడు, తర్వాత దేవతలు మహర్షులు ఉద్భవించారు, ఆయన నుండి వచ్చారు. కాబట్టి ఆయన గొప్పతనం ఎలా తెలుస్తుంది? ఉదాహరణకి మనం ఉన్నాం, మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఏంటో మనకెలా తెలుస్తుంది? ఎందుకంటే వాళ్ళు మనకంటే ముందలే ఉన్నారు, కొంతకాలం గడిపారు, వాళ్ళు ఎన్నో చేశారు, తర్వాత వాళ్ళ వివాహం అయింది, మనం పుట్టాం. మరి వాళ్ళ గొప్పతనం మనకెలా తెలుస్తుంది? క్రమక్రమంగా మనం ఎదుగుతున్న కొద్దీ ఇతరులు చెప్తుంటే ఆ విధంగా తెలుస్తుంది తప్ప మనకు అర్థం కాదు. అదే విధంగా ఇక్కడ దేవతలు కూడా. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. మన తల్లిదండ్రులు కూడా ఒక సమయంలో పుట్టడం, మరణించడం జరుగుతుంది, కానీ కృష్ణుడు పుట్టడం అనేది లేదు. ఇది చాలా పెద్ద తేడా. కాబట్టి ఏంటంటే ఒక విషయం మనం గమనించాల్సింది, భగవంతుడి గురించి చెప్పేటప్పుడు భౌతికమైన ఏదైతే మనకి మన దృష్టిలో ఉన్న ఉదాహరణలు తీసుకుని చెప్పడానికి ప్రయత్నిస్తాం, ఎందుకంటే మన అవగాహన కోసం. కానీ ఆ ఉదాహరణలు ఏవి కూడా సరిపోవు భగవంతుడి గురించి వివరించడానికి. కారణం ఏంటంటే భగవంతుడు శాశ్వతమైన వాడు. మనందరి జీవితాలు కూడా ఒకప్పుడు మొదలై ఒక్కొక్కప్పుడు ముగిసిపోతాయి, ముఖ్యంగా ఈ దేహంతో. కాబట్టి ఇది ప్రధానమైన తేడా కనుక పూర్తిగా భగవంతుడి గురించిన విషయాలన్నింటినీ కూడా భౌతికమైన ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి వీళ్ళందరూ దేవతలు, మహర్షులు, వీళ్ళందరూ కూడా నా నుండే నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలుసుకొనజాలరు. ఎందుకని? వాళ్ళందరికీ కూడా మూలం భగవంతుడే కనుక. భగవంతుడే సర్వకారణ కారణం. ఈశ్వర సర్వభూతానం హృదయేషు తిష్టతి. అది చెప్తున్నాడు. ఏంటి? ప్రతి జీవుల యొక్క హృదయంలో కూడా నేను ఉన్నాను అని భగవంతుడు.
అంతేకాకుండా ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణమని బ్రహ్మ సంహితలో చెప్తున్నాడు. ఏమిటి? పరమేశ్వరుడు ఎవరు? కృష్ణుడు. అనాదిరాదిర్ గోవింద, ఆదికి కూడా అనాది మూలం ఎవరంటే గోవిందుడు. కాబట్టి అన్నిటికీ మూలం ఆయన కనుక ఆయన గురించి పూర్తిగా మనకి ఎప్పటికీ తెలియదు. కేవలం ఆయన మనకి తెలియజేస్తే ఎంతైతే ఆయన మనకి తెలియజేస్తాడో ఆయన గురించి అది మాత్రమే తెలుసుకోగలం. కానీ పూర్తిగా అనంతమైన వ్యక్తి గురించి అనంతమైన జ్ఞానం ఉంది. కాబట్టి ఆ అనంతాన్ని మనం మనది యొక్క బుద్ధి ఇవన్నీ కూడా చాలా పరిమితం కనుక ఈ పరిమితమైన బుద్ధితోటి అనంతమైన వాడిని అనంతమైన లక్షణాలని అర్థం చేసుకోవడం కష్టం. కనుక మనకు వీలైనంతగా అర్థం చేసుకుని భగవంతుడిని కీర్తిస్తూ ఉంటాం. అందుకే అనంతుడు అని ఆదిశేషువుని ఏదైతే దేనిపైన అయితే విష్ణుమూర్తి శయనిస్తాడో దాన్ని అనంతుడు అంటారు. కారణం ఏంటంటే ఆయన అనాది కాలం నుంచి విష్ణువుని కీర్తిస్తూ ఉన్నా కూడా ఇంకా అది ముగియడం లేదు ఆ కీర్తన. కాబట్టి ఇది అనంతంగా కొనసాగుతూ ఉంది కాబట్టి అనంతంగా కీర్తించేవాడు కాబట్టి ఆయన్ని అనంతుడు అని చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? నా గురించి ఎవరు కూడా తెలుసుకోలేరు. మహర్షులు దేవతలు నా నుండే ఉత్పన్నమయ్యారు, వాళ్ళకి మూలం నేనే కనుక పూర్తిగా నా గురించి ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అని కృష్ణుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక 3వ శ్లోకం. యోమామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. నన్ను పుట్టుక లేని వానిగను అనాదిగను సర్వలోకములకు దివ్య ప్రభువునుగను తెలుసుకొనిన వాడు మాత్రమే మనుజులందరిలోనూ భ్రాంతి రహితుడై సర్వపాపముల నుండి ముక్తుడగును. ఇది చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఇది కూడా ఒకగా చెప్పుకోవచ్చు. ఎందుకని? కృష్ణుడికి ఏమంటున్నాడు? నన్ను పుట్టుక లేని వానిగను. కృష్ణుడు పుట్టుక లేనివాడు. అదేంటి మరి దేవకి వసుదేవులకి జన్మించాడు కదా, చెరసాల్లో పుట్టాడు కదా, మధురలో పుట్టాడు కదా, కంసుడి యొక్క చెరలో ఉన్నప్పుడు కదా కృష్ణుడు జన్మించాడు. అందుకే చాలా మంది సరదాగా నవ్వుతూ కృష్ణ జన్మస్థానం అని జైలుని కూడా అంటూ ఉంటారు. మరి అక్కడ పుట్టాడు కదా, కృష్ణుడి జన్మ ఉంది కదా అని. కానీ ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? ఎవరైతే నన్ను పుట్టుక లేనివానిగను అనాదిగను సర్వలోకములకు దివ్య ప్రభువుగను తెలుసుకునినవాడు, ఈ లోకాలన్నిటి కూడా ప్రభువుగా ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాడు మాత్రమే మనుషుల్లో మనందరం మనుషులు, మరి మనుషుల్లో భ్రాంతి రహితుడై సర్వపాపముల నుండి ముక్తుడగును. భ్రాంతి అంటే ఉండదు. ఎందుకని? భగవంతుడని. మరి పాపం నుండి ముక్తుడు ఎలా అవుతాడు? ఎందుకంటే భగవంతుడని తెలుసుకున్నప్పుడు భగవంతుడు చెప్పిన విషయాలను ఏదైతే వైదిక విధానాన్ని వైదిక జ్ఞానాన్ని అర్థం చేసుకుని అటువంటి వ్యక్తులు ఆచరిస్తూ ఉంటారు కనుక వాళ్ళు పాపాల నుండి ముక్తులవుతారు. అంతేగాని కేవలం కృష్ణుడు భగవంతుడని తెలుసుకున్నంత మాత్రాన మనం పాపాల నుండి ముక్తులు అవలం. తెలుసుకున్న తర్వాత కృష్ణుడు భగవంతుడని తెలుసుకున్నాం, కానీ మరి ఆ భగవంతుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు, మనం ఏం చెయ్యాలి అనేది అర్థం చేసుకుని ఆచరణ మొదలుపెట్టినప్పుడే మనం నిజంగా ఈ పాపాల నుండి ముక్తులు అవ్వగలం. కానీ కేవలం కృష్ణుడు భగవంతుడు అని అంగీకరించినంత మాత్రాన ముక్తిని పొందలేము. కాబట్టి అందుకని ఎవరైతే భగవంతుడిని అర్థం చేసుకుంటారో, ఎవరైతే భ్రాంతి రహితులై ఉంటారో, కృష్ణుడు దేవాదేవుడుగాను దివ్యమైన వాడుగాను తెలుసుకుంటారో అన్ని కారణాలకి కారణం ఆయనే. ఎందుకంటే కొంతమంది మూర్ఖంగా అడుగుతూ ఉంటారు, అందరికీ తండ్రి భగవంతుడు అయితే ఆయనకి కూడా ఎవరో ఒకరు తల్లిదండ్రులు ఉండాలి కదా, ఎవరో అతను అని అడుగుతూ ఉంటారు. అలా లేనివాడే భగవంతుడు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకా ఆయనకి ఎవరో మూలం లేరు, ఆయనే అన్నిటికీ మూలం. కాబట్టే మనం ఆయన్ని ఆరాధిస్తాం. ఒకవేళ ఆయనకి ఇంకెవరైనా ఉంటే మనం వాళ్ళని కదా ఆరాధిస్తాం. అందుకే బ్రహ్మని మనం ఆరాధిస్తున్నాం, గౌరవిస్తాం బ్రహ్మని. కానీ బ్రహ్మ కూడా ఎవరి ద్వారా పుట్టాడు? విష్ణు ద్వారా. కాబట్టి మూలం అతను కనుక మూలమైనటువంటి నారాయణుని కృష్ణుడిని పూజిస్తున్నాం, ఆయన నామాన్ని చేస్తున్నాం. కానీ మధ్యలో ఎవరైతే ఇంద్రుడు చంద్రుడు వీళ్ళందరూ కూడా జీవులే. వీళ్ళు మనకంటే ఎక్కువ, మనుషుల కంటే ఎక్కువ కాలం జీవించినప్పటికీ, వాళ్ళు స్వర్గలోకంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళన్నిటికీ మూల కారణం వాళ్ళు కాదు కనుక వాళ్ళని మనం ఆరాధించడం లేదు. ఎవరిని? బ్రహ్మ, ఇంద్ర, చంద్ర, వరుణ లాంటి వీళ్ళందరినీ ఇత్యాదిగా గల దేవతల్ని మనం ఆరాధించాం. ఎవరు ఆరాధించరు? ఎవరైతే కృష్ణుడిని తెలుసుకొని కృష్ణుడే మూలం అని దేవాదేవుడు అని తెలుసుకుంటారు వాళ్ళు ఆరాధించరు. అలా తెలియని వాళ్ళు అజ్ఞానంలో ఉన్న చాలా మంది ఏం చేస్తూ ఉంటారు?
ఇంద్రుడైనా పర్వాలేదు, కృష్ణుడు పర్వాలేదు, రాముడు, అదేవిధంగా శివుడు, వినాయకుడు అందరూ ఒకటే, ఎవరైనా ఒకటే, ముక్కోటి దేవతలు అందరూ సమానం అనే ఒక భ్రమలో ఉంటారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నన్ను పుట్టుక లేనివానిగను అనాదిగను సర్వలోక ప్రభువుగను తెలుసుకున్నవాడు మాత్రమే భ్రాంతి రహితుడై ఉంటాడు, వాడు మాత్రమే పాపాల నుండి ముక్తుడవుతాడు అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక 4-5 శ్లోకాలు. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం తమఃశమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ. అహింసా సమతా తుష్టి తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. బుద్ధి జ్ఞానము సంశయము గాని భ్రాంతి గాని లేకుండా, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, సుఖ దుఃఖములు, జన్మ మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములు నా చేతనే సృష్టింపబడినవి. ఇదేంటి, ఇక్కడ చాలా గుణాలు చెప్పాడు. ఇవన్నీ కూడా కృష్ణుడి ద్వారానే సృష్టింపబడ్డాయి. నిజానికి భగవంతుడు కానీ సృష్టించకపోతే మనం ఇంకొక ఏదైతే భగవంతుడు సృష్టించాడో వాటినే మనం తీసుకుంటాం, వాటినే మనం ప్రధానంగా పరిగణిస్తాం. అవే సంఘంలో చలామణి అవుతూ ఉంటాయి, వాటి గురించి చర్చిస్తారు. కాబట్టి ఇక్కడ ఏదైతే కృష్ణుడు చెప్పాడో అవన్నీ మనం ఎప్పుడూ చర్చిస్తూ ఉంటాం. ఏమిటవి? బుద్ధి గురించి మనం చెప్తూ ఉంటాం. వీడికి బుద్ధి లేదురా, బుద్ధి బాగుంది, వీడు వాడు బుద్ధిశాలని, వాడి ఎక్కువ బుద్ధి బాగా పనిచేస్తుందని. ఇంకా మనం భక్తి యోగాన్ని బుద్ధి యోగం అని, ఎందుకని తెలివితో భగవంతుడు ఎవరో తెలుసుకొని మన యొక్క స్థితి ఏంటో తెలుసుకొని చేసేది కనుక ఈ బుద్ధి యోగం అని. ఈ విధంగా ఈ పదాలు, వీటిని వాడడం, వీటి గురించి ఆలోచించడం, వాటి గురించి చర్చించడం, ఇవన్నీ చేస్తున్నాం. కారణం ఏంటంటే భగవంతుడు వాటిని సృష్టించాడు కనుక. ఇలా కాకుండా భగవంతుడు ఇంకేదైనా సృష్టించి ఉంటే వాటి గురించే మనం చర్చించి ఉండేవాళ్ళం. బుద్ధి. ఇక జ్ఞానం మనందరికి కూడా అవసరం. ఎటువంటి జ్ఞానం ఉండాలి? కేవలం శూద్ర జ్ఞానం. అంటే ఇప్పుడు సంఘంలో ఏదైతే టెక్నాలజీ ఇదంతా కూడా శూద్ర జ్ఞానం. అంటే వస్తువుల్ని ఎలాగా మార్పిడి చేయడం, లేదా వాటిని వాడుకోవడం, మన పనులు చేయించుకోవడం అనేది శూద్ర జ్ఞానం. మరి దివ్యమైన జ్ఞానం ఏమిటి? మనం ఎవరు, భగవంతుడు ఎవరు, నేను ఈ పరిస్థితులు ఎందుకున్నాను, దీని నుంచి బయటపడే మార్గం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడం అనేది దివ్యమైన జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానంలో కూడా అనేక స్థాయిలు ఉన్నాయి అనేది గమనించాలి. అదేవిధంగా బుద్ధి చాలా మంది ఏంటి, భౌతికమైన ప్రయోజనాల కోసం కూడా వాడతారు. కేవలం మరి మనం చూసినట్లయితే బుద్ధి విషయానికి వస్తే జంతువులు కూడా బుద్ధిని వాడతాయి. అవి ఎందుకు వాడతాయి బుద్ధిని? ఆహారం ఎలా సంపాదించాలి. కాబట్టి మనుషులు కూడా కేవలం బుద్ధిని ఉపయోగించి ఆహారం సంపాదిస్తే మనకి జంతువులకి తేడా లేదు. కాబట్టి బుద్ధి అనేక స్థాయిల్లో జంతువులకి, పక్షులకి, తర్వాత మనుషులకి, మనుషుల్లో తెలివైన వాళ్ళకి, బ్రాహ్మణులకి, సన్యాసులకి బుద్ధి వికసించడం అనేది రకరకాల స్థాయిల్లో ఉంటుంది. అదేవిధంగా జ్ఞానం కూడా, భౌతిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. సంశయము గాని భ్రాంతి గాని లేకుండుట. సంశయం అంటే సందేహాలు. మనకి ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో భగవంతునికి సంబంధించిన సంశయాలు కానీ, అదేవిధంగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవడంలో భ్రాంతి కానీ, మనం ఎప్పుడు భ్రాంతిలోనే ఉంటాం. ఏంటి ఆ భ్రాంతి? నేను అనగానే ఈ శరీరాన్ని నేను అనుకుంటాం. ఇంకా చాలా మంది నేను అనగానే నేను స్త్రీని అని, నేను పురుషుడినని, నేను రాజునని, నేను భారతీయుడినని. ఇదంతా కూడా భ్రాంతి. భౌతిక దేహం ద్వారా, భౌతిక దేహాన్ని తీసుకోవడం వల్ల, ఈ భౌతిక ప్రపంచంలో ఉండడం వల్ల భ్రాంతి ఉంటుంది. ఇంకా సంశయాలు ఉంటాయి. ఇవన్నీ లేకుండుట అనేది కూడా భగవంతుడి ద్వారానే తయారైందంట. అంటే భగవంతుడే సృష్టించాడు. కాబట్టి ఇవి లేకుండా ఉండాలి అంటే మనం భగవంతుడికి శరణాగతి అయితే తప్ప మనకి అవి లేకుండా ఉండవు. ముఖ్యంగా ఈ భగవద్గీత జ్ఞానానికి కట్టుబడి ఆయన చెప్పినట్లుగా మన జీవితాన్ని కొనసాగిస్తే తప్ప ఈ భ్రాంతి నుంచి బయటపడే అవకాశం లేదు. ఇంకా తర్వాత క్షమాగుణం అంటున్నాడు. ముఖ్యంగా సాధువుల్లో, భక్తుల్లో ఎవరైతే సాధువులు అంటే ఎవరు? భగవంతుణ్ణి, భగవద్ జ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించేవాడు సాధువులు. అదేవిధంగా ఇతర జీవులు మనకి ఈ భౌతిక సంసారం పట్ల ఉన్న ఆసక్తిని ఛేదించే వాళ్ళు కూడా సాధువులే. అంటే సన్యాసులు వీళ్ళందరూ మనకి వచ్చి ఏం చెప్తారు? బాబు, నువ్వు ఈ దేహానివి కాదు,
ఇంకా ఈ తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు కాదు. నీ యొక్క అసలైన స్థానం భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉండడం, గోలోకం, వైకుంఠం. ఇవంతా కూడా ఎవరు ఇవన్నీ మనకి చెప్పగలరు? క్షమాగుణంతో ఉన్న సాధువులకు క్షమాగుణం ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పే ప్రక్రియలో మనం అర్థం చేసుకోము, ఇంకా తప్పులు చేస్తూ ఉంటాం, వాళ్ళ పట్ల అపరాధాలు చేస్తూ ఉంటాం, అయినా వాళ్ళు మనల్ని క్షమిస్తూ ఉంటారు. అందుకే మనం చూడొచ్చు, శ్రీల ప్రభుపాద అమెరికా వెళ్ళినప్పుడు ప్రభుపాద వండి భగవంతుడికి నివేదన చేసి గులాబ్ జాములు అవి ఇవి పెడితే అక్కడికి వచ్చేవాళ్ళు కీర్తనలు అవన్నీ చక్కగా ప్రభుపాద కీర్తన చేసి తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. ప్లేట్లు కానీ అక్కడ ఉన్న ప్రదేశం కానీ శుభ్రం చేయడం ఏమీ లేదు. కేవలం అంత చేసినప్పుడు కూడా ఆయన క్షమాగుణంతో వాళ్ళకి తెలియదులేనే గుణం ఉంచుకొని ప్రభుపాద గుణం వలన వాళ్ళకి మెల్లమెల్లగా వాళ్ళ పైన కృప చూపిస్తారు. ఎవరు? ప్రభుపాద సాధువు గాని కృప చూపించి ఈయనే పాత్రలు కడుక్కోవడం, ఈయనే ప్లేట్లు కడుక్కోవడం, వండడం క్రమక్రమం కొన్ని రోజులకు అర్థమవుతుంది. ఏంటి మనం ఇక్కడ వచ్చి తినేసి వెళ్ళిపోతూ ఉన్నాం, ఈయనేమో తయారు చేస్తున్నారు, మనం ఏం చేయడం లేదు, పాపం ఆయన ముసలాయన ఎలాగో చేస్తున్నారు ఏమిటి అనే ఆలోచన కొన్ని రోజులకు వస్తుంది. ఇదంతా కూడా కృష్ణుడి యొక్క ప్రేరణ ద్వారా కలుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఆయన సాధువు కనుక ఏంటంటే వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా క్షమిస్తూ వాళ్ళ జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే మనం అంటే మనకి అన్ని సదుపాయాలు అన్ని అందుబాటులోకి వచ్చేసరికి మనం పక్కనున్న భక్తుని కూడా క్షమించాం అన్నమాట. వాడేమైనా చిన్న తప్పు చేస్తే ఇలా చేస్తావా అలా చేస్తావా అని బ్రహ్మచారుల మధ్య, సన్యాసుల మధ్య, లేదా గృహస్థుల మధ్య, భక్తుల మధ్య పోరాటం, కొట్లాటలు, గొడవలు అనేవి పెరుగుతున్నాయి. కానీ అది చాలా ప్రమాదకరమైనది. క్షమాగుణం అనేది మనం పెంపొందించుకోవాలి. కానీ మరి ఇది పెంపొందించుకోవాలంటే కేవలం దాన్ని మాత్రమే పెంచుకుంటే సరిపోదు. మనలో భక్తుని లక్షణాలు అంటే భగవంతుణ్ణి కీర్తించడం, భక్తులను సేవించడం, ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ, వీటిలో పురోగమిస్తున్న కొద్దీ సహజంగా మనలో క్షమాగుణం అనేది పెరుగుతుంటుంది, వస్తుంది. సత్యము, ఇక సత్యం విషయం గురించి చెప్పనవసరం లేదు. ఎప్పుడు కూడా నిరంతరం భగవంతుడి యొక్క సాధువులు వీళ్ళందరూ కూడా సత్యమేవ జయతే అని కూడా అంటూ ఉంటాం. ఎవరైతే సత్యాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళదే విజయం. వాళ్ళే ఎప్పుడు ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించగలరు. ఎప్పుడైతే మనం ఒక అబద్ధం ఆడతామో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఇందులో ఏది బయటపడుతుందో అని ఎప్పుడు ఆందోళనతో ఉండవలసి వస్తుంది అనమాట. కాబట్టి అసత్యం, అధర్మం, ఇవన్నీ కూడా అన్యాయం, ఇవన్నీ కూడా మనకి ఆందోళన పెంచుతూ ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం, ఇక ఇంద్రియ నిగ్రహం అనేది కేవలం ప్రత్యేకంగా మనుషులకి మాత్రమే వర్తించేది, అంతేగాని జంతువులకి ఇంద్రియ నిగ్రహం అనేది ఏమి ఉండదు. ఉదాహరణకు కుక్కలు ఉన్నాయి, ఎప్పుడంటే అప్పుడు మైదనం చేస్తూ ఉంటాయి. పులి ఉంది, ఎప్పుడంటే అప్పుడు దానికి ఆకలి అవగానే ఇతర జీవిని చంపేసి తింటూ ఉంటుంది. అంతేగాని పులికి మనం నువ్వు ఇంద్రియ నిగ్రహం చేయాలి, నువ్వు ఏకాదశి వ్రతం చేయాలని పులులకి చెప్తామా? చెప్పలేము. కాబట్టి ఈ ఇంద్రియ నిగ్రహం అనేది ముఖ్యంగా మనుషులకి. కనుకనే మనకి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఆహారం అంటే ఎప్పుడంటే అప్పుడు ఆహారం, ఏదంటే అది తినడం కాదు. అదే విధంగా నిద్రించడం అంటే నిరంతరం నిద్రించకూడదు. అదే విధంగా భయం, అదేవిధంగా మైథునం అనేది కూడా ఒక క్రమబద్ధీకరించబడిన మైథునం అనేది, స్త్రీ పురుషుల కలయిక అనేది ఉండాలి. సంతానోత్పత్తి కోసం, ధర్మం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం, సృష్టిని కొనసాగించడం కోసం ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్లు ఈ ఆహార, నిద్ర, భయమైథునాల ద్వారా మన ఇంద్రియ భోగాన్ని అనుభవించినట్లయితే మనకి జంతువులకి తేడా ఉండదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, మనస్సుని నిగ్రహించలేకపోయినట్లయితే మనం ఇదేన్ని నిగ్రహించలేము. మనోనిగ్రహం చాలా ముఖ్యం. సుఖ దుఃఖాలని రెండింటిని కూడా సమానంగా చూడగలిగేవాడే సాధువు అని మనం ముందర అధ్యాయంలో కూడా చూసాం. 2వ అధ్యాయంలో ముఖ్యంగా చాలాసార్లు వచ్చింది. ఈ సుఖ దుఃఖాలను కూడా భగవంతుడు సృష్టించాడు ఇక్కడ ఈ భౌతిక సంసారంలో. నిజానికి ఈ భౌతిక సంసారంలో ఉన్న సుఖం కూడా ఆత్మ దృష్టితో చూసినట్లయితే దుఃఖమే. ఎందుకని? ఆత్మకి ఈ భౌతిక దేహం తీసుకోవడమే ఒక దుఃఖం. కానీ ఈ సుఖ దుఃఖాలు అనేవి ఏ విధంగా చూస్తున్నాం? ఈ శరీరం దృష్ట్యా చూస్తున్నాం. శరీరానికి మంచి సౌకర్యాన్ని ఇస్తే సుఖంగాను, శరీరానికి అసౌకర్యం ఇస్తే దుఃఖంగాను మనం పరిగణిస్తున్నాం. కానీ ఆత్మ దృష్టితో చూస్తే శరీరం కూడా దుఃఖమే, కాబట్టి శరీరకు వచ్చే సుఖం కూడా దుఃఖమే. ఇక జన్మము, మృత్యువు. జన్మ మనందరం చూస్తూ ఉంటాం. మృత్యువు చాలా ముఖ్యమైనది. ఆధ్యాత్మిక పురోగతి మనకు కావాలి అంటే మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటి, ప్రధానమైన విషయం ఏమిటి అంటే మనం మరణిస్తాం. నేను మరణిస్తాను. నేను ప్రతిదినం మరణిస్తూనే ఉన్నాను, చనిపోతూనే ఉన్నాను. ఒక రోజుకి పూర్తిగా చనిపోతాను. ఈ దేహమే ఉండదు. ఇక నా బంధువులు, మిత్రులు ఎవ్వరు కూడా నాతో ఉండరు. ఆ రోజుకి
ఈ దేహంతో ఉన్న సంబంధం తీరిపోతుంది, తర్వాత మరొక దేహంలోకి వెళ్తాను. ఇది తథ్యం. కాబట్టి దీన్ని మర్చిపోతాం. ఈ మృత్యువు మనకి ఉందనే మర్చిపోతూ ఉంటాం. శాశ్వతంగా ఉంటామని అనుకుని ఇతరులతో గొడవ పడడం, కొట్లాడుకోవడం, ఇంకా ధనం కోసం బంధువులు మిత్రులతో, చివరికి భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య కూడా తగాలు రావడం, లేదా ఒకరినొకరు చంపుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకని కారణం, మనం ఒక రోజుకి మానేస్తాం అనేది మనం మర్చిపోతాం. ఇంకా భయం ఎప్పుడు వస్తుంది? ముఖ్యంగా దేహాత్మ భావంలో ఉన్న వాళ్ళకి, నేను ఈ శరీరం అనే భ్రమలో ఉన్న వాళ్ళకి, అటువంటి వాళ్ళందరికీ కూడా భయమే. మనమందరం కూడా ఆ విధంగా ఉన్నాం కనుక ఎప్పుడు ఈ దేహాన్ని కోల్పోతాము అనే భయం. ఈ దేహానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు మనం వాళ్ళని వదిలేస్తాము, లేదా వాళ్ళు మనం వదిలేస్తారో, ఎప్పుడు మరణిస్తారనే భయం. ఇక భయరాహిత్యం కూడా భగవంతుడి నుంచి వస్తుంది. భయరాహిత్యం ఎలా వస్తుంది మనకి? ఎప్పుడైతే దివ్య జ్ఞానం, భక్తియుక్త సేవ, ఈ సాధన, ఆధ్యాత్మిక సాధనలో ఉంటామో, భగవంతుడిపై పూర్తిగా శరణాగతి పొందాం, అప్పుడే భయరాహిత్యం. అప్పటి వరకు భయరాహిత్యం అనేది ఉండదు. ఇక అహింస, హింసించడం అంటే ఇతర జీవులు మన ద్వారా ఏ జీవిని, ఇతర మనుషులే కాదు, ఏ జీవి కూడా దుఃఖాన్ని అనుభవించకూడదు. దుఃఖాన్ని అనుభవించకూడదంటే ఇతర జీవుల్ని మనం ఎలా చంపగలం అసలు? కానీ ఈ రోజుల్లో విపరీతంగా చంపడమే జరుగుతుంది. కాబట్టి విపరీతంగా చంపుతున్నారు కనుకనే ఈ రోగాలు, సునామీలు, భూకంపాలు, అల్లకల్లోలాలు జరిగి, తుఫానులు రావడం, అదేవిధంగా యుద్ధాలు వచ్చి మనుషులు మరణించడం, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ఈ విపరీతమైన అహింస. సమత్వము, ఇంకా సమత్వం కలిగి ఉండాలంట. సమత్వం అంటే అందరూ, జీవులందరూ కూడా భగవంతుడి అంశలే, అంతేగాని ఎవరు తక్కువ ఎక్కువ ఏమీ లేదు, అంతా సమానంగా అంటే అది. అంతేగాని అందరూ సమానంగా చూడమంటే అందరూ ఒకే విధంగా ధనం కలిగి ఉండాలి, నా నాయకుడు ఎవడు ఉండకూడదు, అందరికి సమాన హక్కులు కాబట్టి ఇష్టం వచ్చినట్లు మనం బట్టలు తీసుకోవడానికి అర్హత ఉండాలి, స్త్రీలు పురుషులు ఇష్టం వచ్చినట్టు ఉన్నారు కాబట్టి స్త్రీలు కూడా అలా ఉండాలి, కాబట్టి అంతా సమానం. ఇది పిచ్చితనం, వేరుతనం. ఇక్కడ సమత్వం అంటే మనం అందరం కూడా భగవంతుడి అంశలం. అంతేగాని సమత్వం అంటే పురుషులకి స్త్రీలకి ఒకే హక్కులు ఉండాలి, స్త్రీలు కూడా యుద్ధం చేయగలరు, ఈ విధంగా చేసి ఏమవుతుంది? మర్డర్లు, మానభంగాలు, రేపులు, హత్యలు ఇవి పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఇది కృత్రిమంగా తయారు చేసిన సమానత్వం వలన, సమత్వం వలన ఇంకా ఆందోళన, అలజడి సంఘంలో పెరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి కానీ ఇక్కడ శాంతి అనేది ఎప్పటికీ నెలకొనదు. కాబట్టి సమత్వం ఏమిటి? భగవంతుడి దృష్ట్యా జీవులందరూ కూడా భగవంతుడి అంశలే అనేది ప్రధానమైన సమత్వం. ఇక సంతుష్టి. సంతుష్టి అంటే ఏదైతే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు మరొక చోట, ఏంటి? యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీత విమత్సర. యదృచ్ఛా లాభ సంతుష్టో. సంతుష్టి అంటే యాదృచ్ఛికంగా ఏదైతే మనకి చాలా తక్కువ శ్రమ చేయడం ద్వారా మనకి లభించే ఆహారం, పేరు, ప్రఖ్యాతులు కానీ ఏవైనా, వాటిని స్వీకరించి ఏంటి, సుఖ దుఃఖాలను సమానంగా ఉండి భగవంతుడిని ఆరాధిస్తూ, భగవద్భక్తి చేస్తూ, భగవంతుడి నామం చేస్తూ ఉండడం చాలా ప్రధానం. ఆ విధమైన సంతుష్టి లేని వాడు ఎప్పటికీ కూడా వాడికి శాంతి అనేది లేదు. అందుకే చూడొచ్చు మనం చాలా మంది కోట్లు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏమండి, మాకు ఇంకా కొంచెం జాబ్ చేయాలండి, లేదా మా ఇల్లు గడవదు. వాడికి ఆల్రెడీ 10 కోట్లు ఉంటాయి, ఇల్లు గడవదు అంటాడు. లేదా మాకు అవసరాలు చాలా ఉన్నాయి. ఎందుకని అవసరాలు చాలా ఉన్నాయి? వాడికి ఏసీ కావాలి, కారు కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, అన్ని అంటే అత్యవసరం, అంటే జీవన కనీస అవసరాలు కాదు ఇవన్నీ, విలాస వస్తువులు కావాలి. కాబట్టి అలాంటి విలాస వస్తువుల కోసం వాడు అలా పరితపించేవాడు ఎప్పుడు సంతృప్తి చెందుతాడు? ఎప్పటికీ చెందడు. ఇక ముఖ్యమైనది మానవ జీవితంలో చేయవలసిన తపస్సు. ఈ తపస్సు అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఏంటి? నాలుగుని నిగ్రహించుకోవడం, ఉదయాన్నే నిద్రలేకపోవడం. ఉదయాన్నే నిద్రపోవడం, ఎప్పుడు నిద్రపోతూ ఉండడం అందరికీ ఇష్టమే, కానీ ఉదయాన్నే బ్రహ్మముహూర్తం నిద్రలేకపోవడం, ఇంకా ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం, ఇవన్నీ కూడా తపస్సులు చేయాలి. అది మనకి మనుషులకి మాత్రమే ఈ అవకాశం ఉంది, జంతువులకి ఇవి లేవు. వాటికి ఏకాదశులు ఇవన్నీ ఏమి ఉండవు జంతువులకి. కాబట్టి మనుషులై పుట్టిన మనం ఈ తపస్సు ఇవన్నీ చేయనట్లయితే మన జీవితాన్ని మనమే అనవసరంగా వృధా చేసుకున్నట్లు అవుతుంది. ఇక తరువాతి దానం. ముఖ్యంగా దానం అనేది అనేక రూపాల్లో ఇస్తుంటారు. ధనం లేదా సంపదల రూపంలో దానం ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే ముఖ్యంగా గృహస్థులు. మిగతా వాళ్ళు కూడా ఎవరు బ్రహ్మచారులు, సన్యాసులు, వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం రూపంలో, వాళ్ళు సంపాదించిన జ్ఞానం, బుద్ధిని, తెలివితేటని, వీటిని ఇతరులకి దానం ఇవ్వగలరు. కాబట్టి ముఖ్యంగా ద్రవ్య రూపంలో అంటే సంపదల రూపంలో ఇచ్చేవాడు గృహస్థులైతే, మిగతా జ్ఞాన రూపంలో, ధర్మ రూపంలో అందరికీ ప్రచారం చేస్తూ తెలియజేసేది మిగతా వర్ణాల వాళ్ళు. కానీ దానం అనేది యజ్ఞ, ఇక్కడ మనం చూసినట్లయితే తపస్సు వచ్చింది, దానం వచ్చింది, యజ్ఞం
అందరూ యజ్ఞ దాన తపస్సులు ఎప్పటికీ వదలకూడదు అని కృష్ణుడు భగవద్గీతలో చివరి అధ్యాయంలో ఒక చోట చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి మనిషి నిరంతరం చేయవలసింది ఏంటంటే యజ్ఞము, దానము, తపస్సు. ఇక యశస్సు అంటే ఏదైతే గొప్పతనం ఏదైతే ఉందో, ఒక వ్యక్తి గొప్పతనం కూడా భగవంతుడే తయారు చేశాడు, ఆయన నుంచి సృష్టింపబడింది. ఆ గొప్పతనం ఎవరికి వస్తుంది? ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతూ ఉంటారు. ఇక అపకీర్తి ఎవరికి వస్తుంది? ఎవరైతే పాపకార్యాలు, హీనమైన కార్యాలు చేస్తుంటారో వాళ్ళకి అపకీర్తి వస్తుంది. మున్నగు జీవుల వివిధ గుణాలన్నీ కూడా, ఈ అపకీర్తి గుణాలన్నీ కూడా కృష్ణుడే తయారు చేయబడింది, కృష్ణుడు ద్వారా సృష్టింపబడ్డాయి ఇవన్నీ. కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అపకీర్తి, మరి అధర్మము, అన్యాయము, మానభంగము, వ్యభిచారము, జోదము, ఇటువంటివి అన్నీ కూడా భగవంతుడి యొక్క దేహం ధర్మం అయితే వీపు భాగం ఈ అన్యాయం, అధర్మం, మానభంగం ఇవన్నీ కూడా చెప్తున్నారు, భాగవతంలో మనకు చెప్తుంది. కాబట్టి ఈ సృష్టిలో కనిపించేది ఏదైతే మనం హీనమైంది, నీచమైంది అని అనుకుంటామో అది ఏది కూడా మనమేమి తయారు చేయలేదు, అన్ని భగవంతుడి సృష్టిలో ఉన్నాయి. కాకపోతే మనం దేన్ని స్వీకరిస్తాం, ఏ కార్యాలు మనం చేస్తాం అనేది ఇక్కడ ప్రధానం. మనం ధర్మ కార్యాలు చేస్తామా, అధర్మ కార్యాలు చేస్తాం. అధర్మ కార్యాలు చేస్తే భగవంతుడి నుంచి దూరం అవుతాం. భగవంతుడి వీపు భాగం కనుక భగవంతుడు మనకు కనిపించడు. ధర్మ కార్యాలు చేస్తే భగవంతుడి ముఖం, ఇవన్నీ ఈ కార్యాలు మనం చేస్తున్నాం కాబట్టి భగవంతుడు మనకి దర్శనం ఇచ్చే అవకాశం ఉంది. కనుక ఈ సృష్టిలో నీచమైంది, హీనమైంది అంటూ ఏమీ లేదు. వ్యభిచారం అంటే అబ్బో నీచమో, వీళ్ళు వెనికిరని వాళ్ళని, లేదా వీడు మానభంగాలు చేస్తారు, వీడు దోపిడీదారుడు, వీడు గుండా, వీడు జనాలను చంపేస్తాడు కాబట్టి వీడు నీచుడు, ఇలాంటిది ఏదీ లేదు. ఎవరి దృష్టిలో ఉండదు? సాధువు దృష్టిలో ఇటువంటివి ఏవీ లేవు. ఎందుకని? అన్ని కూడా భగవంతుడి ద్వారా తయారైనవే. భగవంతుడి తెలియకుండా, ఆయన తయారు చేయకుండా ఎవరు ఏమీ చేయడం లేదు. కాకపోతే సాధువులైన వాళ్ళు ఆ కార్యాల నుండి దూరంగా ఉంటారు, అటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉంటారు. కానీ ఎప్పుడు కూడా సాధువులు ఎవరిని అసహించుకోవడం, నీచంగా చూడడం అనేది జరగదు. సమత్వం అని చెప్పుకున్నాం కదా, అందరూ సాధువుల దృష్టిలో అందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే. హరే కృష్ణ. ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు, సూచనలు ఉంటే చెప్పచ్చు. విశ్వము అమంగళకరమైనది అని చెప్పారు కదా విశ్వము శ్లోకంలో. ఈ విశ్వము అమంగళకరమైనది అని చెప్పారు కదా సెకండ్ శ్లోకాలు. అమంగళకరమైనదని ఉందా విశ్వం? ఈ సృష్టి అలా ఏమి ఉండదు. అంటే మీరు ఎక్కడ చదువుతారు? అంటే అమంగళకరమైనదిగా సృష్టించబడింది కావున మనము భగవంతుని సేవలో మనం గడపాలన్నట్టుగా చెప్పారు కదా. భగవంతుడు అమంగళకరంగా ఎందుకు సృష్టించాడు? మంచిగానే సృష్టించవచ్చు కదా. ఈ సృష్టిలో ఈ చెడు, ఇది ఈ శ్లోకంలో కూడా అన్ని మంచి చెడు అన్ని సృష్టించాడు కదా. వీపు భాగము చెడు అని సృష్టించాడు. అట్లా అంతా మంచి సృష్టించవచ్చు కదా, చెడు ఎందుకు సృష్టించాడు? ఓకే, మంచి ప్రశ్న. అయితే అంతా మంచే సృష్టించకూడదు, చెడు ఎందుకు ఉంది అని. అలా అంతా మంచే ఉన్న ప్రదేశమే వైకుంఠం. దాన్ని వదిలేసి మనం ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఇక్కడ అన్ని ఉంటాయి. ఎందుకని మనమే కోరుకున్నాం ఇలా కావాలని, భగవంతుడిని మర్చిపోవాలని. నాకు ఒక ఇల్లు కావాలి, నాకు ఒక భార్య ఉండాలి, నాకు ఒక కుటుంబం, నాకు ఒక కులం, నాకు ఒక జాతి, నాకు సపరేట్గా ఉండాలి అని మనం కోరుకున్నాం. కాబట్టి అవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక దృష్టి నుండి చూసినట్లయితే, వైకుంఠం దృష్టి నుండి, కృష్ణుడి దృష్టి నుండి అమంగళకరం. ఎందుకని? మనకి మంచిది కాదు అవన్నీ. దానివల్ల మనం దుఃఖాన్ని అనుభవిస్తాము. కనుక మంచిది కాదని చెప్తున్నాను. అంతేగాని భగవంతుడు కావాలని అమంగళకరమైంది మనకి అమంగళం చేసేది ఆయన సృష్టించలేదు. మనమే ఆయన నుండి దూరం అవ్వాలని కోరుకొని వచ్చాం కనుక మనకి ఇవన్నీ కూడా అమంగళకరం అవుతూ ఉన్నాయి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. కోరుకొని వచ్చాము అనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా ప్రభుజీ? కోరుకొని వచ్చామన్న దానికి సాక్ష్యమా? శాస్త్రమే సాక్ష్యం, ఆచార్యులే చెప్తున్నారు మనకి, అంతే. సాక్ష్యం ఏమైనా ఉందా అంటే మీరు ఎవరైనా అలా వచ్చారా? ఎగ్జాంపుల్ ఎవరైనా కుదరదు. అలా ఏం కుదరదు. అది ఇప్పుడు ఎలాంటిదంటే అలాంటిది ఏం కుదరదు. మీకు నాకు అసలు అది కుదరదు. ఎందుకంటే మనం ఒక గుడ్డి కనిపించని బావిలో పడిపోయాం. ఇప్పుడు ఆల్రెడీ మనందరం కూడా పడిపోయాం. ఈ సంసారం అనేది అటువంటిది. ఈ బావిలోనే ఉండి నన్ను ఎవడు తోశాడో అంటే మీకు ఎవరో చెప్తారు, పలాని ఎల్లయ్య మిమ్మల్ని తోశాడు బావిలోకి. మీరు సాక్ష్యం చూపించండి అని చీకటిలోనే ఉండి అడిగితే మీరు చూడగలరా? ఆ ఎల్లయ్యని చూడగలరా? అసలు ఎలా దోశాడో మీకు గుర్తుంటుందా? గుర్తుండదు. మనం చీకటిలో ఉన్నాం, ఎవరూ కనపట్టలేదు మనం. కాబట్టి మనం ఇక్కడికి వచ్చాము అనేది ఆచార్యులు చెప్తున్నారు, శాస్త్రం చెప్తుంది. భగవంతుడి నుంచి విడిపోయామని.
సాక్ష్యం ఇప్పుడు మీరు చూపించినా మనకు అర్థం కాదు, మనకు తెలియదు అది. కాబట్టి మనం దీని నుంచి బయటపడితే తప్ప మనకు అర్థం కాదు ఎందుకు వచ్చాము. కాబట్టి మనం దీన్ని నమ్మాల్సిందే. ఏంటి? భగవంతుడి నుంచి దూరంగా ఉన్నామని. కృష్ణుడు కూడా మరి భగవంతుడు ప్రత్యేకంగా ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి, ఎందుకు లీలలు చేస్తూ ఉన్నాడు? చేయని అవసరం లేదు కదా. కానీ మనల్ని ఆకర్షించడం కోసం భగవంతుడు, ఆచార్యులు వచ్చి మన జ్ఞానం ఇస్తూ మళ్ళీ మన యొక్క నిజమైన స్థితిని తెలియజేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు ఆ కోమాలో, అజ్ఞానంలో ఉన్నాము అంతే. కాబట్టి ఈ సాక్ష్యం మనకి చెప్పినా అర్థం కాని స్థితి మనది. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय.